హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చెకోడీలు రెడీ చేసుకుందాం. ఓకేనా? మరి అవి ఎలా చేయాలో చూద్దామా? నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను. అది కూడా ఒక 2 గ్లాసులు తీసుకున్నాను అన్నమాట. మరి ఆ మైదా పిండిలో కొద్దిగా వాము వేసుకోవాలి. కొద్దిగా అంటే ఒక 2 చెంచాలంతా. దాంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక మనం స్టవ్ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి మనం ఇందాక పిండి అయితే ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో మనం ఎంత పిండి తీసుకుంటే అన్ని నీళ్ళు పోసుకోవాలి. అంటే గ్లాస్కి గ్లాస్ అన్నమాట. ఇక దాంట్లో వచ్చేసి కొద్దిగా నెయ్యి కానీ డాల్డా కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. దాంట్లో కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. సరేనా? ఇక దాంట్లో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? కొంచెం వాము కూడా వేయండి. ఇక దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేయండి. సరేనా? ఇప్పుడు అది ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. అలా మరుగుతున్న టైంలో మనం ఇందాక తీసి పెట్టుకున్న పిండిని వేసుకొని ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక కలపడం మాత్రం ఆపకండి, ఎందుకంటే అక్కడ వరకే గడ్డ కడుతుంది. చూసారా? పిండికి మనం పోసిన నీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా పొడి పిండి లేకుండా పిండిని మొత్తం బాగా కలుపుకోండి. వేడి మీదనే ఒక బండ మీద కానీ లేదా టేబుల్ మీద కానీ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. దీన్ని ఎంత బాగా మాలిష్ చేస్తారో మనకు చెకోడీలు అంత స్మూత్గా వస్తాయి అన్నమాట. అంటే నోట్లో ఇట్టేసుకోగానే అట్టే కరిగిపోయేలాగా. అలాగేనా? మరి ఇప్పుడు మనం బండ మీదకి తీసుకెళ్దామా? అదిగోండి, నేనైతే ఇక్కడ బండ మీద వేస్తున్నాను. చాలా వేడిగా ఉంటుంది బాబోయ్. కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని మా బాబు అయితే ఇక దాన్ని మాలిష్ చేస్తున్నాడు. పిండితో ఆడుకుంటున్నాడు అనమాట. మస్తు మెత్తగా కలిపాడు వాడైతే. చాలా అసలు వేడిగా ఉంది అయినా సరే కలిపాడు. ఇక కలిపిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఇలా తాల్చుకుంటూ వేలుకు పెట్టేసుకొని చెకోడీలు చుట్టేసుకోవడం అన్నమాట. కానీ చాలా బాగా వచ్చాయండి. అదిగో చిన్న చిన్న చెకోడీలు వచ్చేసాయి. ఇవి ఎందుకు చేస్తున్నానంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి. ఏం చేస్తావు అని రోజు గోల. అందుకనే ఇలా చేసేస్తున్నానన్నమాట. ఇదిగోండి, నాకైతే చెకోడీలు చుట్టడానికి మా పిల్లలు కొద్దిగా హెల్ప్ చేశారనమాట. మా చెల్లె వాళ్ళ పాప, మా బాబు, ఇక మా ఇంకో చెల్లె వాళ్ళ పాప. ఇలా చుట్టేసుకున్నాక వాటిని తీసుకొచ్చుకొని మనం ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకున్నాం. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ స్టవ్ మీడియంలో పెట్టుకొని చెకోడీలని ఇలా వేయించేసుకోవడమే. చాలా మంచి కలర్లో స్వీట్ షాప్ స్టైల్లో వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయండి. నిజంగా చూడ్డానికైతే చాలా బాగున్నాయి. మరి ఈ ప్రాసెస్లో మీరు కూడా చెకోడీలను రెడీ చేయొచ్చు. కొంచెం లావుగా చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ పిండి అయితే ఇదే క్వాంటిటీ